కాఫీ కోసం అంతలా రవాల పాప లేచోకెట్టు తెస్తాగా. నేను నిన్ను వెయిట్ చేసింది కాఫీ కోసం కాదు. లుక్ డాడ్. పాపా ఈ తింగర్ది ఎప్పుడు వచ్చి పడుకుంది పాపా? అది తెలియకే కదా నిన్ను వెయిట్ చేసింది. పాపా 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 అదేదో నన్ను కొట్టే బదులు దీన్నే కొట్టి లేపచ్చు కదా. నిద్రపోతున్న వాళ్ళని లేపకూడదన్న కామన్ సెన్స్ లేదా మీకు? ఇంకొక గంట వరకు డిస్టర్బ్ చేశారు, జాగ్రత్త. మా పర్మిషన్ లేకుండా మా బెడ్రూమ్ లోకి వచ్చి నా బెడ్ మీద స్లీప్ చేసి నాకే వార్నింగ్ ఇస్తావా? హౌ డేర్ యు! అసలు మారుమూలకి ఎలా వచ్చావే? ఇది అడగడానికి ఇంతలో కుట్టాలా? మామూలుగా అడిగితే చెప్పేదాన్ని. షో చేసి పారేస్తాను. ఫస్ట్ లోనే అంత వైలెన్స్ ఎందుకులేండి. బావా బెంగళూరు వెళ్ళాడు కదా, రాత్రి ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం వేసింది, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నా. మరి అలాంటప్పుడు ఏదో ఒక మూల పడుకోక ఏకంగా మా పాపను బెడ్ మించి కిందకి తోసేసి నువ్వు ఒక్కదానివే పడుకుంటావా? అసలు ఏం చూసుకునే నీకు ధైర్యం? చెప్తలేదు, బెడ్ పైన పడుకోవడానికి ధైర్యం కావాలా? నేను ఒక్కదాన్ని నా రూమ్ లో నిద్రపోతే బావలేడని నా రూమ్ లోకి వచ్చి నా దగ్గర ఉన్న లక్షలు లొక్కేస్తారేమోనని నీ కాపలాగా ఇక్కడ పడుతున్నాను. చూసావు పాప, మనల్ని దొంగలు చేసి మాట్లాడుతుంది. వన్ మోర్ టైం ఇది రిపీట్ అయిందో నిన్ను యూసఫ్ కూడా పంపించేస్తాను. బీ కేర్ఫుల్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏంటి గుట్ల గోపలా చూస్తున్నా? ఇది వచ్చి పడుకొని నన్ను కొట్టించింది. నన్నే కొడతారు కదా, చెప్తా. బావా నన్ను పాప మేడం కొట్టింది. ఇంకేమైనా కొత్త విషయాలు ఉంటే చెప్పు దిల్లు. ఏంట్రా పొద్దు పొద్దున ఎదురు చూకులేస్తున్నావు? సర్లే, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే నేను చదివిన తర్వాత చదవచ్చు కదా. చీదినమ్మ జీవితం. తెలుగు అర్థం కాకపోయినా ఎందుకు పాప చదవటం? నాకిస్తే నేను చదివినిపిస్తాగా. షట్ అప్. డైలీ ప్రాక్టీస్ చేస్తేనే కదా నాకు కూడా అండర్స్టాండ్ అవుతుంది. డాడీ అక్క కాల్ చేసింది. మీ అక్కగా ఫోన్ చేసింది? అదేదో అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసినట్టు మాట్లాడతావే. లిఫ్ట్ చేసి మాట్లాడే. అవుతున్నావు పాపా పాపా పాపా, ముందు లిఫ్ట్ చేయి పాపా. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఏం లేదక్క, న్యూస్ పేపర్ రీడ్ చేస్తున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళలాగా న్యూస్ పేపర్ చదవడం ఏంటి? దాని బదులు టీవీ చూడొచ్చు కదా, బిజినెస్ అప్డేట్స్ అనేది తెలుస్తాయి. సారీ అక్క. సరే సరే, సెంట్రల్ మినిస్టర్ కుటుంబరావు గారు హైదరాబాద్ లోనే ఉన్నారు. మన ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేశారు. ఓకే అక్క. ఏ హోటల్ నుంచి నేను ఫుడ్ ఆర్డర్ చెయ్యను? ఇడియట్. ఆయన పేరే కుటుంబరావు. బయట ఫుడ్ తీసుకోరు, ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేయాలి. మీరేం టెన్షన్ పడకండి వదిన గారు, నేను పాప స్వయంగా వంట చేసి ఆయనకు వడ్డిస్తాం, సరేనా? వెరీ గుడ్. ఆయనతో ఫర్దర్ గా మనకి చాలా పనులు. సో ఆయన కనుక సాటిస్ఫై అయితే తీసేసిన పాప చైర్మన్ పోస్ట్ ని మళ్ళీ పాపకి ఫోన్ మేనేజర్ కి ఇస్తున్నాను. మినిస్టర్ గారి పిఏ నంబర్ చెప్తాడు, రాసుకోండి. హలో హలో, వినిపిస్తుందా? చెప్పరా. బాహుబలి 2 ఏ షోకి? ఓ నంబర్ చెప్తావా? సరే సరే చెప్పు, ఒక్క నిమిషం. టెల్ మీ మేనేజర్ బ్రదర్. బాబు నెంబర్ నోట్ చేసుకో. ఇప్పుడు చెప్పరా. ఓకే, 98 ఏంటి 9948482728. 1 minute బ్రదర్. యూస్లెస్ ఫీమేల్, ఇక్కడికి వచ్చి షార్ట్ చేసి ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు? నాకు ఇక్కడ సిగ్నల్ తగులుతున్నాయి, కావాలంటే మీరే అవతలికెళ్ళి మాట్లాడుకోండి. నువ్వు చెప్పరా. టెల్ మీ బ్రదర్. 2929. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సరేరా, ఉంటాను. ఏంటి బాబు సార్, ఇందాక కదా పాప మీద తిట్టారు, ఇప్పుడు మీరు కూడా తిడదాం అనుకుంటున్నారా? పాపా పాపా పాపా, ఇడియట్. ఫస్ట్ వర్క్ చూడు. ఫుడ్ మనమే ప్రిపేర్ చేయాలి కదా. అవును పాపా. పాపా ఆ తింగరుతుంది కదా, దాని చేద్దాం. ఇడియట్. ఆ యూస్లెస్ ఫీమేల్ మనకెందుకు వర్క్ చేస్తుంది? ఫ్రీగా చెప్తే ఆ తింగర్ది చచ్చినా చేయదు పాపా, కానీ డబ్బులు ఇస్తే చేస్తుంది. సో
మన చేతికి ఆయిల్ అంటకుండా ఆ తింగరదాని చేత వంట చేయించి మనం చేసినట్టు మీ అక్క చేత మార్కులు కొట్టేద్దాం. ఏమంటావు పాపా? వెరీ గుడ్ ఐడియా బాబు. అయితే ఈ విషయం గురించి యూజ్లెస్ ఫీమేల్ దగ్గర డీల్ ఇమీడియట్ గా టాక్ చేయి. ఆ సంగతి నాకు వదిలే పాపా. ముందు ఈ నెంబర్ కి ఫోన్ చేసి పిఏతో మాట్లాడి మినిస్టర్ గారిని లంచ్ కి రమ్మని చెప్పు. ఓకే బాబు. పాపా నెంబర్ కరెక్ట్ గా కన్ఫ్యూజన్ లేదుగా? పాప ఇక్కడ. ఓ గ్రాండ్ సక్సెస్ బాబా. ఇక మిగిలింది నేను నడిపిస్తాను చూడు. ఇప్పుడే వాడికి ఫోన్ చేసి రమ్మంటాను. అంతే ఎక్కి కాల్ చేస్తా. బాయ్. పాపం ఆ పాప బాబు సార్లు ఇవాళ నా చేతిలో అయిపోయారు. ఓకే థ్యాంక్ యూ పిఏ బ్రదర్. మేము మినిస్టర్ గారి కోసం వెయిట్ చేస్తాం. బాబు కాల్ ద బేబీ. ఓకే తింగరే సే తింగరే సే తింగరే. ఏంటి పిలిచారు? యూజ్లెస్ ఫీమేల్ ఏంటిది నాస్టీ హ్యాబిట్. సే తింగరే, నువ్వు గోల్డ్ గిల్లుకుంటున్నావో లేక కావాలని మాపై ఊస్తున్నావో అర్థం కావట్లేదు. ఆపు, కాసేపు ఆపై. సరే ఇప్పుడు చెప్పండి. నువ్వు మాకొక హెల్ప్ చేయాలి. నేనా? మీకా? నెవర్. ఆ? ఏ రోగం? మీకు హెల్ప్ చేస్తేనే రోగాలు వస్తాయి. అది చేయను. ఏ యూజ్లెస్ ఫీమేల్ ఫ్రీగా కాదు 50,000 ఇస్తాం. చూసావు పాప, డబ్బు కోసం అది ఏ పనైనా చేస్తుందంటే నమ్మలేదు. ఇప్పుడు చూడు. యా బాబు యూర్ రైట్. ఏం చేయాలో మీరు చెప్పండి, రేట్ నేను చెప్తాను. మన ఇంటికి లంచ్ చేయడానికి సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు. అతనికి ఇంటి ఫుడ్ ఇష్టమంట. ఇంటి ఫుడ్ అంతగా ఇష్టమైతే ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినమనండి. అంతేకాని నేను మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేయను. పాపా పాపా పాపా, నువ్వు చేస్తావా చేయవా? 1 lakh ఇవ్వండి, చేస్తాను. సే తింగరి, 5 స్టార్ హోటల్ నుండి తెప్పించినా అంత అవదు కదే. అది 5 స్టార్ హోటల్ అయితే ఇది నందిని స్టార్ హోమ్, అందుకే 1 లక్ష. పాపా దీనికి చచ్చిన 1 lakh ఇవ్వద్దు. కావాలంటే నేనే ఏ రెస్టారెంట్ నుండో స్పెషల్ మీల్స్ పార్సల్ తెప్పిస్తా. మీరు రెస్టారెంట్ కాల్ చేయండి, నేను అత్తకి కాల్ చేస్తా. ఆవిడ మీకు కాల్ చేస్తుంది, ఇంటి నుంచి గెట్ అవుట్ అంటుంది. ఈ యూజ్లెస్ ఫీమేల్ చెప్పింది కూడా కరెక్టే కదా. పాపా పాపా పాపా, అలాగని దీనికి 1 lakh ఇవ్వటం అవసరమా? ఏదో డిసైడ్ చేయండి. నేను యూసు కూడా వెళ్ళాలి. మళ్ళీ మా బావ వచ్చేంత వరకు రాను. మరి ఏ యూజ్లెస్ ఫీమేల్ మాకు డీల్ ఓకే. గో అండ్ ప్రిపేర్ ద లంచ్. ఏంటి చేసేది వంకాయ? ముందు నా చేతిలో 1 లక్ష పెట్టండి, అప్పుడు చేస్తాను లంచ్. చావు తెలివితేటలు చూపించకే. బాబు జనరల్ నాలెడ్జ్ లాగా ఫ్యూనరల్ నాలెడ్జ్ లే పాప, అది దీనికి ఎక్కువ ఉందంటున్నా. సరే తింగరి, 1 లక్ష తీసుకున్నాక నువ్వు యూసఫ్ కూడా దొబ్బేస్తే, తీరా లంచ్ చేశాక నాకు క్యాష్ ఇవ్వకుండా మీరు దుబ్బేస్తే, ఆ, సో నాకు ముందు క్యాష్ ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం. ఏ యూజ్లెస్ ఫీమేల్ ఫస్ట్ 50,000 ఇస్తాను. లంచ్ ఫినిష్ అయిన తర్వాత ఇంకా 50,000 ఇస్తాను. ఓకే సరే అయితే ముందు మినిస్టర్ కి పరమాన్నం బదులు పెరుగన్నం పెడతాను. అది ఆయనకు నచ్చిందనుకోండి, మిగతా 50,000 ఇవ్వండి, అప్పుడు మిగతా వంటలు మొదలు పెడతాను. పాపా పాపా పాపా. సే తింగరి, మొత్తం ఇప్పుడే ఇస్తానే, తెస్తా. మాగాయ మహాపచ్చడి పెరిగేస్తే 72, అది వేస్తే 8 మాలిన్యం మహాసుందరి. ఊరికే మిమ్మల్ని టెన్షన్ పెడదామని. బాబు బాబు బాబు, ఇదిగో 1 lakh, టేక్ ఇట్. రే అన్నయ్య వచ్చి. వచ్చేసా. వీడెందుకే? నా అసిస్టెంట్ గా ఉంటాడు. మీకేమైనా అభ్యంతరమా? ఉంటే చెప్పండి, మేము వెళ్ళిపోతాం. బేబీ 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 ప్లీజ్, నా ఇష్టం. కొంచెం ఫాస్ట్ గా లంచ్ ప్రిపేర్ చేయండి. సరే అయితే ఇంకో 10,000 ఇవ్వండి. ఆ, ఇప్పుడే కదా లక్షించాం. అది సిస్టర్ కుకింగ్ పేమెంట్. ఇప్పుడు చెప్పింది వెజిటబుల్స్ కి. బొంగేం కాదు, వెజిటబుల్స్ కి 10,000 అవసరం లేదు, నేను తెస్తా. సరే అయితే తెచ్చుకోండి. ఆ ఫోన్ ఎవరికి? ఇంకెవరికి? అత్తయ్యకి. పుచ్చంకాయలతో చచ్చు మినిస్టర్ కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారని చెప్తా. అబ్బా. ఈ టైంలో ఇప్పుడు రిస్క్ అవసరమా? గివ్ ద మనీ. పాపా పాపా పాపా, సే తింగరి, టైం చూసుకుని కొడుతున్నావు కదా. మినిస్టర్ వెళ్ళాక చెప్తాను నీ పని. సిస్టర్, ఇంతకీ మన కండిషన్స్ ఏంటో చెప్పావా? ఇంకా కండిషన్స్ ఏంటి నా బొందా? అలా అంటే ఎలా బాబు సార్? నెంబర్ 1, మేము వంట చేస్తున్నప్పుడు వచ్చి వంకలు పెట్టకూడదు. నెంబర్ 2, మా వర్క్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మా వంట అయ్యే వరకు కిచెన్ వైపు మీరెవరూ రాకూడదు.
వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే కిచెన్ లోకి వెళ్తాం, లేదంటే మా దారిని మేము పోతాం. యూజ్లెస్ ఫీమేల్, మాకు అన్ని కండిషన్స్ ఓకే. వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయి. ఓకే లంచ్ సరిగ్గా ప్రిపేర్ చేయలేదో షూట్ చేసి పడేస్తా. పద పాప, తప్పగా తప్పగా తప్పగా. హా, 1,10,000 పోతే పోయాయి పాప. మొత్తానికి మనం అనుకున్నట్టుగానే ఆ తింగర్ దాని చేత వంట చేస్తున్నాం పాప. యా బాబు, యూర్ రైట్. స్టిల్ ఆ యూజ్లెస్ ఫీమేల్ కి మన ప్లాన్ ఏంటో తెలీదు. లేకపోతే అట్లీస్ట్ 1 crore డిమాండ్ చేసేది. కరెక్ట్ పాప. పాప, ఇప్పుడు వచ్చే ఆ సెంట్రల్ మినిస్టర్ ఇదంతా మనమే చేసామనుకుని లంచ్ అవగానే మీ అక్కకి ఫోన్ చేసి మన గురించి తెగ మెచ్చుకుంటాడు. అప్పుడు ఇక మనకి తిరిగే ఉండదు పాప. రియల్లీ? ఆ, సత్యం. చూసావా, ఫోన్ కూడా రింగ్ అయింది. సత్యం కాదు, అక్క కాల్ చేసింది. చీతి నమ్మ జీవితం. లిఫ్ట్ చేయి. చెప్పక్క. ఏంటి ఫోన్ చేశారా? చేసామక్క, వస్తామన్నారు. వెరీ గుడ్. ఓ సారీ, మీరు లంచ్ ప్రిపరేషన్ లో బిజీగా ఉంటే డిస్టర్బ్ చేసినట్టున్నాను. అబ్బా, పర్లేదు వదిన గారు, మేము ఫ్రీగానే ఉన్నాం, మాట్లాడండి. ఫ్రీగా ఉండడం ఏంటి? అంటే లంచ్ మీరు ప్రిపేర్ చేయడం లేదా? యాక్చువల్లీ అక్క మేము ప్రిపేర్ చేస్తున్నాం అక్క. మరైతే మిక్సీ సౌండ్స్, కుక్కర్ విజిల్ సౌండ్స్ ఏమీ రావట్లేదే? నిజం చెప్పండి, ఆ మిడిల్ క్లాస్ దాంతో చేస్తున్నారు కదా? అదేం లేదు వదిన గారు, మేమే చేస్తున్నాం. ఇదిగో, కావాలంటే మినిస్టర్ గారు వచ్చాక అడగండి. నో, ఇప్పుడే మీరిద్దరు లంచ్ ప్రిపేర్ చేస్తున్న పిక్స్ నాకు వాట్సాప్ చేయండి, అప్పుడు నమ్ముతాను. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఇలాంటివి జరుగుతాయని నాకు ముందే తెలుసు పాప. అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నా. ఇదిగో, ఇవి కట్టుకొని మీ అక్కకి ఇప్పుడే పిక్స్ పంపుదాం. అప్పుడు చచ్చినట్టు మనమే లంచ్ ప్రిపేర్ చేస్తున్నామని నమ్ముతుంది. గ్రేట్ ఐడియా బాబు. పాప, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర దిగుదాం, బాగుంటుంది. అరే, ఐడియా చెప్పినా కొడతావేంటి పాప? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఫోటో తీస్తే మనం బెడ్రూమ్ నుంచి ఫోటోస్ తీసామని అక్కకి తెలిసిపోతుంది. సో కిచెన్ లోకి వెళ్ళి టేక్ చేద్దాం. కామ్. కరెక్ట్ పాప, పద. పాప, ఇది వంటే కదా చేసేది? అందుకే కదా 1 lakh ఇచ్చాం. అది కాదు, ఆ సౌండ్స్ ఏంటని? యా బాబు, యూర్ రైట్. కమ్ లెట్స్ గో అండ్ సీ. సిస్టర్ రెండు తింగరి, ఏంటి ఇది? ఇది కిచెన్ లా లేదు, రైతు బజార్ లా ఉంది. ఆగండి. ఏంటి మినిస్టర్ ముందు మీరే వంట చేస్తున్నట్టు బిల్డప్పా? యా, ఇప్పుడు నేను బాబు కుక్ చేస్తున్నట్టు ఫోటోస్ తీసి అక్కకి పంపిస్తాం. కమ్ బాబు, కమ్ బాబు. సిస్టర్ మూడు. ఈ విజిల్స్ అంటే? ఓ అదా, కుక్కర్ విజిల్ పనిచేయట్లేదండి. 3 విజిల్స్ వచ్చాక దించాలి, అందుకే నేనే వేస్తున్నాను. చేయనియా దించు. బాబు, ఇక మీరు దొబ్బేయండి. పద పాప. ఎక్కడికి పోయేది? నువ్వే కదా ఫోటోలు దిగుదామన్నావు. ఏంది దిగేది బొంగు? ఇదిగో, ఇది తీన్మార్ చేస్తూ వంట చేస్తే మినిస్టర్ తిన్నట్టే. ఇలాంటి నీచమైన వంట మనమే చేసామని అనవసరంగా మనమే బుక్ అవుతాం పాప. బాబు సార్, నన్నండి ఓకే, నన్ను కూడా అనండి ఓకే. అంతేగాని మా సిస్టర్ చేసిన వంటకి వంక పెడితే ఓ తెగ రెచ్చిపోతున్నావు. బాబు సార్ ఒక్కసారి టేస్ట్ చేయండి. నీచంగా ఉంటే మీకు 2 లక్షలు ఇస్తాం. ఓవరాక్షన్ అంటే ఇదే. మీ లక్ష్యం మీకు ఇస్తాం. ఓకే. ఆసమ్ బేబీ. ఆసం లేదు, రోషన్ లేదు. ముందులా ఉందో చెప్పండి. అద్దరింది. రా పాప, ఇప్పుడు సెల్ఫీ దిగుదాం. మనమే చేసామంటే మీ అక్క చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏంటి? మీకు పేరు కావాలా? కుదరదు. నందిని ఇక్కడ. లక్ష బొక్క ఎక్కడ? పాప ఇది. జీ అన్నయ్య, ఇందాక నేను వంట చేస్తున్నప్పుడు ఫోటో తీసావు కదా, అది నాకు మా అత్తకు పంపించు. లక్ష ఇచ్చాం కదే. అది వంట చేయడానికి, కానీ మీరు వంట చేస్తున్నప్పుడు రావద్దంటే వచ్చారు. ఇక్కడ సెల్ఫీ దిగుతామని ముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఆ ఫోటో సత్యకి వాట్సాప్ చేయకూడదంటే నాకు 10,000 ఇవ్వాలి. ఇస్తే ఆ ఫోటోలు డిలీట్ చేస్తావా? మీరిస్తే చేస్తాం. పాప 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 25,000 తీసుకొద్దాం. 20,000 ఎందుకో? ఇది మళ్ళీ మళ్ళీ ఏదో మడత పేచి పెడుతుంది.
పద్దాక తిరగడం దేనికి, ఒకేసారి తీసుకొద్దాం పద. పిచ్చుదులు ఈ వంటలన్నీ నేనే సొంతంగా చేశాననుకుంటున్నారు. నారాయణకు ఫోన్ చేసి కనుక్కొని చేశానని వాళ్ళకి తెలీదు. ఈయనేంటి పాప ఇంకా రాలేదు? మినిస్టర్ బ్రదర్ ఏదో వర్క్ లో బిజీగా ఉన్నారు అనుకుంటా బాబు. వర్క్ ఫినిష్ అయిన వెంటనే వచ్చేస్తారు. బాబు ఇదేంటి, అట్లీస్ట్ ఒక బొకే ప్లాన్ చేయొచ్చు కదా. మినిస్టర్ బ్రదర్ ఈ ఫ్లవర్ చూసి హర్ట్ అవుతారేమో. బొంగేం కాదు, ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసం పాప. అయినా వచ్చే మినిస్ట్రేట్ మనం ప్రిపేర్ చేయించిన లంచ్ తిని సూపర్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పాప. అందుకే బొకేకి ఎందుకు డబ్బులు బొక్కని ఇలా ప్లాన్ చేశా. తప్పండి తప్పండి తప్పండి. కళ్ళు దొబ్బయా? మీరే అడ్డంగా నిలబడి నన్నంటారేంటండి? యూజ్లెస్ ఫిమేల్, లంచ్ ప్రిపేర్ చేశారు కదా, రమ్యాదగా ఇప్పుడు యూసఫ్ కూడా దబ్బేయండి. మేము మినిస్టర్ బ్రదర్ ని రిసీవ్ చేసుకోవాలి. మేం కూడా ఆయన్ని కలిసాక ఇక్కడి నుంచి దొబ్బేస్తాం. పాపా పాపా పాపా, ఆయనతో నీకేం పనే? ఆయనతోనే పని బాబు సార్. ఆయనకి దండేసి దండం పెట్టి వినతి పత్రం ఇవ్వాలి. బాబు వాట్ ఇస్ హీనాతి పత్రం? హీనాతి పత్రం ఘోరాతి పత్రం కాదు పాప, వినతి పత్రం అంటే రిక్వెస్టింగ్ లెటర్. సిస్టర్, ఇందులో నువ్వు అనుకున్నది అనుకున్నట్టు స్పష్టంగా ఆ మినిస్టర్ కి అర్థమయ్యేటట్టు రాసావు కదా. అవును అమ్మాయి, ఇది చదవగానే దెబ్బకు ఫ్లాట్ అయిపోయి నన్ను అప్రిషియేట్ చేస్తారు. బాబు దాంట్లో ఏం రైట్ చేసి ఉంటుంది? స్కామ్ చేయడానికి వీలుండే స్కీమ్స్ ఏమైనా ఉంటే తనకే ఇప్పించమని రాసి ఉంటుంది పాప. బాబు సార్, స్కామ్ లో మీలాంటి స్టాప్ వాళ్ళు చేస్తారు, నేను కాదు. ఇది నేను సొంతంగా కంపెనీ పెట్టుకుందామని అడగడానికి. అయ్యో, నువ్వు అడగడం ఎందుకు సిస్టర్? ఆ మినిస్టర్ రాగానే ఆ వంట చేసింది నువ్వే అని చెప్పాయి. నువ్వు అడగకుండానే ఆయన ఏదో కంపెనీకి ఓనర్ చేసేస్తాడు. నిజమేరా అన్నయ్య, ఆయన రాగానే దండేసి దండం పెట్టి అదే మాట చెప్తా. బాబు ఈ యూస్లెస్ ఫిమేల్ ట్రూత్ చెప్తే అక్క మనల్నే గెట్ అవుట్ అని చెప్తుంది. నువ్వుండు పాప చెప్తా. సే తింగరి, 1,00,000 తీసుకుని మమ్మల్ని మోసం చేస్తావా? మర్యాదగా దండ మాకిచ్చేసి మీరు ఇక్కడి నుంచి దొబ్బేయండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కావాలంటే మీ 1,00,000 మీకు ఇచ్చేస్తాం, మేము మాత్రం ఇక్కడి నుంచి కావాలం. ఏయ్, నువ్వేంట్రా మధ్యలో? కోర్టు మొహం పచ్చరైపోద్ది. సే తింగరి, మర్యాదగా చెప్తున్నా, మా మాట విని. వినను, ఇక్కడే ఉంటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. యూస్లెస్ ఫిమేల్, యూస్లెస్ ఫెలోస్, ఈ గార్లాండ్ ఇచ్చి ఇక్కడి నుంచి దబ్బేస్తారా లేకపోతే షూట్ చేసి పారేనా? ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళరు పాప? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. జీ బాబు సార్, మమ్మల్ని తోసేస్తారా చెప్తా. వెళ్ళవే పాప. మినిస్టర్ వచ్చాక ఈ తింగరిది పిచ్చిది, దాని మాటలు నమ్మొద్దని చెప్దాం. ఓకే బాబు. అరే ఏం మర్యాద వేసుకోండి. ఎవడా నువ్వు? గేటు తీసుంటే సరాసరి లోపలికి వచ్చేదేనా? అవతల మినిస్టర్ వస్తున్నాడు, మర్యాదగా వెళ్ళా. హాయ్ బాబు, అదేంటండి నా మానా నేను పాత పేపర్లు కొంటా ఉంటే ఫోన్ చేసి భోజనానికి రమ్మని చెప్పింది మీరే కదండి. తీరా వచ్చాక అవతలకు పొమ్మంటారేంటండి? మేము నీకు ఫోన్ చేయడం ఏంట్రా? పాపా బాబులు అంటే మీరే కదా. అవును, దానికి దీనికి సంబంధం ఏంట్రా? పాప ఒకసారి ఆ నంబర్కి కాల్ చేయి. ఓకే బాబు. ఇప్పటికైనా నమ్ముతారా మీరే నాకు ఫోన్ చేశారని? బాగా ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే తింటూ పాపా, వీడెవడో రాంగ్ నంబర్ కాదు. ఏంట్రా ఏదో నీ సొంత లేనట్టు ఎకాయికి లోపలికి వెళ్ళిపోతున్నా? నడు బయటికి, నడు నడు. బయటకైనా సరే తిన్న తర్వాత వెళ్తా. రండి. ఆగరా. నేను అక్కడికి అడుగుతూనే ఉన్నా, ఇది కరెక్ట్ నెంబరేనా అని. టాప్ ఇక్కడ అన్నావు, చూడేమైందో. బాబు యాక్చువల్లీ ఆ యూస్లెస్ ఫిమేల్ వాంటెడ్లీ నన్ను కన్ఫ్యూజ్ చేసింది బాబు. ఇప్పుడు దాని ఎండ్ చూసి మళ్ళీ అక్కకి కాల్ చేసి పిఏ బ్రదర్ దగ్గర నెంబర్ తీసుకుని మినిస్టర్ బ్రదర్ కి మళ్ళీ కాల్ చేస్తాను. కమ్ బాబు. పద పాప. అచ్చు మా అమ్మ చేతి వంటలో ఉందమ్మా. నీ పేరేంటమ్మా?
నందిని పెద్దనాన్న అత్తకు దగ్గర కోడలు అమ్మా. ఏదో మీ అభిమానం రసం వేయమంటారా? వద్దమ్మా, చాలు చాలు, ఇప్పటికే కడుపు నిండిపోయింది. చూసావా పాపా, ఈ తెంగరిది మళ్ళీ ఎవడో గొట్టంగాని తీసుకొచ్చి మినిస్టర్ కోసం మనం చేయించిన ఫుడ్నంతా వీడికే పెట్టేస్తుంది. యా బాబు యు ఆర్ రైట్. సే తెంగరే, ఎవడా ఈడు? అయ్యో పెద్దనాన్న బాగా తాగండి. సెంట్రల్ మినిస్టర్ ని పట్టుకొని ఎవడేడు అంటారా? ఇక నువ్వు పోతే సొత్తావేంటి? ఏసేయ్, ఏసేయ్. ఏయ్, దిచ్చా, దిచ్చా, దిచ్చా. బొమ్మ పిస్తలు పెట్టుకుని ఓ కాల్ చేస్తాను. నాకు గాని తిక్కరైందంటే మీ అందరినీ నేనే వేసేస్తా. అంటే మినిస్టర్ గారిని షూట్ చేస్తామంటారా? ఏ యూజ్లెస్ ఫీమేల్ షట్ అప్. ఒకే ఎపిసోడ్ లో ఎన్నిసార్లు మమ్మల్ని ఫూల్ చేస్తావు? ఎక్కడి నుంచో జూనియర్ ఆర్టిస్ట్ బ్రదర్ ని తీసుకొచ్చి సెంట్రల్ మినిస్టర్ అంటే మేము నమ్మాలా? సెంట్రల్ మినిస్టర్ ని పట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ అంటావా? ఇప్పుడే నీ అంత చూస్తా. అయ్యో అదేంటి పెద్దనాన్న పెరిగేసుకోలేదు. వద్దమ్మా వద్దు, వీళ్ళ అంతు చూశాక అన్నం తింటాను. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, వీళ్ళ సంగతి ఏంటో చూస్తాను. వద్దు పెద్దనాన్న వద్దు. ఏదో అమెరికా నుంచి పొట్ట చేతి పెట్టుకోవచ్చు, ఇక్కడ తల దాచుకుంటున్నారు. ఎంత కాదన్నా మా చిన్న మావయ్య చిన్న తేలు. ఎంతైనా ఇది మా కుటుంబం. కనీసం నా మొహం చూసైనా వీళ్ళని వదిలేయండి పెద్దనాన్న. చాలమ్మా చాలు, నీకు కుటుంబం అంటే ఎంత ప్రేమో ఈ కుటుంబాలకు అర్థమైందమ్మా. నీ మొహం చూసి వీళ్ళని వదిలేస్తున్నానమ్మా. నీకే సహాయం కావాలన్నా ఈ మినిస్టర్ పెదనాన్న ఉన్నాడన్న సంగతి అలాగే మర్చిపోతామా? పెద్దనాన్న. వస్తానమ్మా. పద. సే తెంగరే, నిజంగా వచ్చింది సెంట్రల్ మినిస్టరా? చిన్నప్పటి నుంచి చెప్పేది అదే కదా. ఇప్పుడు ఆయన ఆవేశంలో అత్తయ్యకి ఫోన్ చేసినా చేస్తాడు. ఇక పోతే అమ్మాయి అత్తయ్య వీళ్ళకి ఫోన్ చేస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి? వీళ్ళు పోతారు. బాబు బాబు అక్క అత్తి ఇప్పుడు లిఫ్ట్ చేయండి.